తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న పోక్సో కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. బండి భగీరథ స్నేహితుల్ని ప్రశ్నించిన పోలీసులు ఘటన జరిగిన రోజు ఫామ్ హౌస్ లో ఏం జరిగిందని దానిపై ఆరా తీశారు. భగీరథ స్నేహితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. బీఆర్ఎస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం సరికాదన్నారు. బండి భగీరథ కేసును చట్టం చూసుకుంటుందని, ఆ వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదన్నారు రామచంద్రరావు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పు కాదని, కాళేశ్వరం కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించలేదా అని ప్రశ్నించారు. బీజేపీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని రామచంద్రరావు కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రతిష్టాత్మక గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్ పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేత తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. సిరిసిల్ల నేతన్న చౌరస్తా వేదికగా ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్త పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు ఈ క్రీడా యువజన వారోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. యువజన క్రీడా వారోత్సవాల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో జరిగిన జుంబా కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఖతలాపూర్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాండ్రియాల్, కలిగోట శివార్లో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులను చిట్టీల ద్వారా ఎంపిక చేసి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఇళ్లను కేటాయించలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.